నమస్కారం. నింగి నేల నాది కార్యక్రమానికి స్వాగతం. కృష్ణకుమారి పేరుకు తగ్గట్టుగానే ఆధ్యాత్మిక సేవ చేస్తూ తరిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణాలు, ఆలయ పరిసరాల చుట్టుపక్కలంతా పరిశుభ్రత, అలాగే కొత్త ఆలయాలను నిర్మిస్తూ చక్కగా అందరికీ ఎంతో ఉపయోగకరంగా తన వంతు కృషి చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ప్రజల్లోకి మహిళలతో కలిసి వెళుతూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తున్నారు. మరి కృష్ణకుమారి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాం మేడం. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. అసలు ఇల్లంతా చూస్తుంటే ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. పెయింటింగ్స్ అవన్నీ చూస్తుంటే చాలా చాలా బాగుంది. అమ్మా, అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, అసలు మీ గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? చిత్తూరు జిల్లా మేడం, మాది వీకోట మండలము, చిన్న పల్లెటూరు వీకోట దగ్గర. అక్కడ పుట్టి పెరిగింది అక్కడే, చదివింది వీకోటలోనే. ఇక మా అమ్మ నాన్న వాళ్ళంతా ఊర్లోనే ఉంటారు. వీకోటలోనే 10th వరకు చదువుకున్నామండి. మేము మాత్రం ఇక్కడ వచ్చి 30 years అయిపోయింది నా మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి ఇక క్యాటరింగ్ దీంతోనే మేము పాల్గొంటున్నాము. బాగా ఇంప్రూవ్ అయింది. ఎప్పుడు వచ్చేసారు ఇక్కడికి? మా పెళ్ళి అయ్యింది 94లో అయింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఓకే. సో క్యాటరింగ్ టిఫిన్ సెంటర్ పెట్టాం ఫస్ట్. అది కొంచెం బాగా డెవలప్ చేసుకుంటూ ఇంకా క్యాటరింగ్ డెవలప్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. మరి ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ధార్మికంగా ప్రోగ్రామ్స్ చేయాలి అన్న ఆలోచన ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచే చేస్తున్నాం మేము ఇట్లా అన్ని. మీ ఊర్లో కూడా చేసేవారు? మా ఊర్లో మా అమ్మ వాళ్ళు కూడా చేసేవాళ్ళు, చాలా చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే. మీకు ఎప్పటి నుంచి అనిపించింది చెయ్యాలి అని చెప్పి? అంటే మీరు చిన్నప్పటి నుంచి, మనకి చిన్నప్పుడు వాళ్ళందరూ చేస్తున్నారు మనం కూడా చెయ్యాలి అన్న ఆ లోపల నుంచి వస్తుంది కదా ఆలోచన, మీకు ఎప్పుడు? చిన్నప్పటి నుంచే ఉంది అది ఆలోచన. హెల్ప్ చేయాలి, బీదోళ్ళకి బాగా చేయాలి అని ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి. నేను హెల్ప్ బాగా చేసేదాన్ని. హెల్పింగ్ ఊర్లో కూడా అంతే, హెల్పింగ్ బాగా చేస్తాం మేము. అమ్మ వాళ్ళు కూడా అంతే. మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారమ్మా? లేదండి, ఇప్పుడు చనిపోయారు. వ్యవసాయం చేస్తారు. అట్లా వ్యవసాయం చేస్తూ ఈ ఊర్లో అందరికీ కూడా చక్కగా ఇలా చారిటీ ఇవన్నీ చేసేవాళ్ళం. ఓకే. అంటే ఆలయాలు నిర్మించాలని వాళ్ళ నుంచి వచ్చిందా, లేకపోతే మీరు ఆలయాలు ఎన్ని నిర్మించారు? అసలు ఆలయాలు నిర్మించలేదు, మేము డొనేషన్ లాగా ఇస్తామన్నమాట. గుళ్ళకి, అన్ని గుళ్ళకి ఇస్తాం. అమ్మవారి గుళ్ళకి, మాది ఓబులేశ్వర స్వామి గుడి ఉంది, దానికి కూడా మేము ఇచ్చినాము. ఫస్ట్ స్టార్టింగే మేము ఇచ్చినాం అమౌంట్. అప్పటి నుంచి మళ్ళీ కొంతమంది దాతలు కూడా ఇచ్చారు. దాన్ని పెద్దగా చేసాం. గుడి కూడా పెద్దగా అయింది, ఇప్పుడు బాగా డెవలప్ అయింది, ఫుల్ డెవలప్ అయింది అక్కడైతే. ఓకే. మీతో స్టార్ట్ అయింది? మాతో స్టార్ట్ అయింది. ఓకే. అది ఎక్కడుందమ్మా? ఇది బైరెడ్డిపల్లి మండలం మేడం, మురార్పల్లి. అంటే ఇట్లా ఎన్ని ఆలయాలకి మీరు ఈ విధంగా హెల్ప్ చేసి ఉంటారు? ఎన్ని ఆలయాలని చక్కగా నిర్మించే విధంగా చేశారమ్మా? చాలానే ఇచ్చాం మేడం. 10-20 గుళ్ళకి ఇచ్చినాం. మా అత్తగారు ఊర్లో కూడా 2-3 గుళ్ళకి ఇచ్చినాం. కొత్త ఆలయాలు ఏమన్నా నిర్మించారా? కొత్త ఆలయాలు ఏం నిర్మించలేదు, కొన్ని డొనేషన్ లాగా ఇచ్చేస్తాం అమౌంట్. టైల్స్ వేసిపించేది కానీ, ఇట్లా గ్రానైట్ అన్నీ ఇక్కడ కూడా వేయించినాం అనమాట. అంటే ఆలయాలతో పాటు మీరు ఇంకా ఎటువంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారమ్మా? ఇంకా కరోనాలో కూడా మేము కొంతమందికి ఇది లేకపోతే ఫుడ్ సప్లై చేసినాము, కూరగాయలు సప్లై చేసినాము. వాళ్ళకంతా లేని వాళ్ళకంతా బియ్యం బస్తాలు ఇచ్చినాము. ఇవన్నీ చేసినాం మేడం. అలాగే అయోధ్య రామ మందిరానికి లడ్డు, ఇక్కడ నుంచి లడ్డు ప్రసాదాన్ని పంపించారు. భక్తుల స్పందన ఎలా ఉందమ్మా? చాలా బాగుంది స్పందన అయితే. నిన్న కూడా సన్మానం చేశారు, ఈ సీనియర్ సిటిజన్స్ అనేసి సన్మానం నిన్న సాయంత్రం చేశారు మా సార్కి. మేము కూడా పాల్గొన్నాం దాంతో. ఎన్ని కేజీలు ఉంటుందమ్మా ఈ లడ్డు మీరు ఇచ్చి? 1265 కిలోల లడ్డు మేడం అది. మీకు మీరే దాన్ని, అంటే దాని తయారీ కానీ లేదంటే దాన్ని తీసుకువెళ్ళడం కానీ ఆ ఖర్చులన్నీ మీరే? మేమే మేడం, ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేము. మొత్తం మా అమౌంటే, అక్కడ దాకా కూడా మాదే మొత్తం. అంటే ఆలయాలు నిర్మించడం కానీ వీటన్నిటికీ కూడా మీరు ఎటువంటి డొనేషన్స్ మీకు మీరే? ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి. ఇంకా మేమే డొనేషన్లు ఇస్తున్నాం. ఈ ట్రస్ట్లకు కానీ అన్నిటికీ మేమే ఇస్తాం మేడం. అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది రీసెంట్గా, దాని మీద మీ స్పందన ఏంటమ్మా? దాని మీద అంటే మేము అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు లెక్కేసుకొని 1265 కిలోల లడ్డు తయారు చేయాలని నేను, మా ఆయన, మా టీం మొత్తం, మా క్యాటరింగ్లో ఉండేవాళ్ళ టీం మొత్తం అనుకొని దాన్ని లడ్డూని తయారు చేసి దానికి ఏసీ ఫిట్ చేసి మొత్తం టాటా ఏస్లో తీసుకొని అయోధ్య దాకా తీసుకెళ్ళి అక్కడ సమర్పించేసి
మా వాళ్ళందరూ వచ్చారు. మీకు అంటే ఎప్పటి నుంచి అయోధ్య రామ మందిరం మీరు ఎప్పటి నుంచి విన్నారు? మీకు ఏమనిపించింది అసలు అయోధ్య రామ మందిరం ఇట్లా మొత్తం కంప్లీట్ అవుతోంది అన్న విషయం వినగానే మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందం అనిపించిందండి. మేము కూడా వెళ్ళాము, అది కట్టేటప్పుడు వెళ్ళాము అక్కడికి. మేము 3-4 months 6 months అయింది మేము రామ మందిరానికి వెళ్ళేసి వచ్చాము. అప్పుడు అనుకున్నాం అనమాట, చాలా బాగా కడతా ఉన్నారు, ఈసారి రావాలి దర్శనం చేసుకోవాలి దేవుణ్ణి అనేసి అనుకున్నాము. ఈసారి అయితే దర్శనానికి వెళ్తాం. ఇంకా దర్శనానికి వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు కడాయిలు కూడా చేపించినాము, 7 కడాయిలు చేపించినాము, అవి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. వారు ఆ ట్రస్ట్ వారంతా మీతో మాట్లాడతారా? మీకు బాగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంటారు? పాజిటివ్గానే ఇస్తారు మేడం, బాగా మాట్లాడతారు. ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా చాలా మంది చాలా ఇదిగా మా ఆయన కూడా పిలుస్తూ ఉంటారు, రండి మీరు అయోధ్యకి వెళ్ళారు కదా మా ఇంటికి రండి. మా ఊర్లో కూడా పిలిచారు, మీరు అయోధ్యకి వెళ్ళి వచ్చారు కదా మా ఇంటికి వచ్చి పోండి ఒకసారి అని పిలిచారనమాట. ఆ లడ్డు తీసుకొచ్చి పంచారా అమ్మ, లేకపోతే అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసేసారు వాళ్ళు. 14,600 లడ్డూలు అయినాయంట అక్కడే. ఒక్కొక్కరికి పంచి పెట్టారు పెద్ద లడ్డు. అలానే అంటే చాలాసార్లు మనం ఒక ఆలయానికి ఒక డొనేషన్ ఇస్తాం, అప్పుడు చాలా దారుణంగా ఉంది దాని పరిస్థితి, జీర్ణోద్ధారణ పరిస్థితిలో ఉంది, దాన్ని మళ్ళీ బాగా తయారు చేయాలి అని అన్నప్పుడు మీరు డొనేషన్స్ ఇచ్చినప్పుడు అది బాగా తయారయ్యాక మీకు ఎలా అనిపిస్తుందమ్మా? బాగా సంతోషంగా ఉంటారు మేడం. ఇప్పుడు కూడా ఒకటి మా అమ్మగారు ఊర్లో కూడా కట్టిస్తున్నాము, అది ఇంకా 2 monthsలో అయిపోతుంది. ఇంకా సరిపోకపోతే మేమే ఇస్తున్నామని చెప్పినాము, అమౌంట్ మేమే ఇస్తాం, మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మేమే చూసుకుంటామని చెప్పినాం. అలాగే కడాయిలు ఇవ్వబోతున్నాం అని చెప్పారు ఇంత క్రితం మీరు, అంటే కడాయిలు వాళ్ళే అడిగారా లేదంటే ట్రస్ట్ వాళ్ళు మీరే ఇద్దాం అనుకున్నారు? మేము లడ్డు తీసుకెళ్ళాం మేడం, కడాయిలు ఆ కడాయి బాగుందని తీసేసుకున్నారు అనమాట వాళ్ళు. మాకు ఇంత మందం ఇక్కడ దొరకలేవు, మాకు కావాలంటే సరే మా సారు మేము కడాయిలు ఇచ్చి ఆర్డర్ ఇచ్చి చేపించినాము. కాకపోతే అక్కడ ఉండే పలసగా ఉంటాయని పాలు మాడిపోతుంది, అందుకని మందంగా చేపించి 7 కడాయిలు ప్రసాదాల కోసం దేవుడికి సమర్పిస్తున్నాం. అంటే మీరు డబ్బులకి లేదంటే మీరు డొనేషన్ అమ్మా? అది డొనేషనే మేడం అది. ఓకే. అలానే మనకి చాలా గుళ్ళు ఉంటాయి, పాత గుడులు. ఆ పాత గుడులు గురించి పట్టించుకోకుండా పక్కన కొత్త గుళ్ళు కట్టడం మనం చూస్తూ ఉంటాము. అంటే ఆ పాత గుళ్ళని మంచిగా తయారు చేయొచ్చు కదా అన్న అభిప్రాయం వస్తూ ఉంటుంది, మీరేమంటారమ్మా దానికి? పాత గుళ్ళు మనం చేస్తే బాగానే ఉంటుంది కదా, దేవుడు కదా మేడం, అందరికీ దేవుడే కదా, చేయాలి. అవి నిర్మూలన చేస్తేనే మనకు దేవుడు కూడా మంచిది చేస్తాడు. అలాగే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందమ్మా? మీరు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలానే ఎన్నో బయట ధార్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సో మీ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంటుంది? మా ఫ్యామిలీ బాగుంటుంది మేడం, మా టీం కూడా అంతే, మా దగ్గర చేసే వాళ్ళ వర్కర్స్ కూడా అంతే, బాగా ఎంకరేజ్ చేస్తారు, ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్తారు. వాళ్ళు కూడా బాగా చేసి పెడతారు, ఫుడ్ కూడా బాగుంటుంది, మాది టేస్ట్ సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒక్కరే కాదు, మీకు వెనకాల టీం ఉందా? ఉంది. మేము ఒక్కరే అంటే చేయలేము కదా మేడం, మా సార్ ఉంటారు, మా పిల్లలు చాలా మంది ఉన్నారు మేడం, మా పిల్లలు పనిచేసే పిల్లలు అందరు మా దగ్గర ఉన్నారు, చాలా 10 మంది దాకా ఉంటారు, వాళ్ళు అందరూ బాగా చేసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్సా లేకపోతే బయట వాళ్ళు కూడా? అంతా మా వాళ్ళే మేడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరు మా వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు లేరు. ఓకే. మీరు అంటే ఇప్పుడు ఇంట్లో పనిని కానీ బయట కార్యక్రమాలను కానీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? చేస్తాం మేడం, అది పొద్దున ఇంట్లో చేసేసుకుంటాం అయిపోతుంది, ఇంకా మధ్యాహ్నం అంతా ఇంకా కిచెన్ దగ్గర అంతా చూసుకుంటాను నేను బాగా. మీకు ఎప్పుడన్నా అలసట అనిపించింది? అట్లా ఏమి ఉండదు మేడం, అది చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డారు అని కూడా అంటున్నారు కదా, అది ఇది అన్ని ఎలా చూసుకోగలుగుతున్నారు? ఊర్లో కూడా మేము బాగా పొలం పని అంతా అప్పుడు చేసేవాళ్ళం బాగా, ఇక్కడికి వచ్చినాక ఇంక అవన్నీ ఇప్పుడు 30 years అయిపోయింది, మర్చిపోయినాం అన్నీ. మొన్ననే రీసెంట్గా మా అన్న వాళ్ళు కూడా చనిపోయారు, అక్కడనే ఉన్నట్టే 3 months అయిపోయింది, అక్కడనే ఉన్నాం మేము, ఎక్కువ ఊర్లోనే ఉన్నాం. అలాగే మేడం, అంటే నేను డబ్బులు ఇచ్చాక చాలా బాగా తయారైంది గుడి, ముందు నేను చూడలేకపోయాను అనుకున్న గుడి గురించి ఏదన్నా ఒకటి చాలా ఆనందం అయిన విషయం మీరు మాతో పంచుకుంటారు? గుడే మేడం, మా ఓబులేశ్వర స్వామి గుడే చాలా ఇదైపోయింది, పూర్ లాగుండింది, మేము అమౌంట్ ఇచ్చి బాగా చేసాము, ఇప్పుడు చాలా బాగా అయింది గుడి, పెళ్ళిళ్ళు అవుతాయి, మొత్తం ఇది కూడా వేయించినాం మేము, షెడ్ కూడా వేయించినాము, ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు, చాలా బాగా అయింది ఇప్పుడు మా గుడి. ఇప్పుడు వెళ్తే ఏమనిపిస్తూ ఉంటుంది? ఆ వెనకటి రోజులు అయ్యో ఇట్లా ఉండేది, ఇప్పుడు చాలా బాగుంది, అందరూ ఇప్పుడు పబ్లిక్ కూడా ఫుల్ వస్తారు, చాలా పబ్లిక్ వస్తారు గుడికి కూడా. అలా మీరు వెళ్ళినప్పుడు అంటే భక్తులు మిమ్మల్ని మీతో మాట్లాడుతూ ఉంటారు కదా, ఎటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది మీకు? అదే అంటారు, మీరే లేకపోతే ఈ గుడి నిర్మూలం అయ్యేది కాదు, మీరు ముందుకు వచ్చారు కాబట్టే బాగా చేశారు, మిగతా
కొంతమంది ఇచ్చారు, డొనేషన్ కూడా ఇచ్చారు, ఆ గుడికి కూడా ఇచ్చారు. కాకపోతే మెయిన్ మాదే ఉంటుంది అక్కడ. మీరే బాగా డబ్బులు ఇచ్చినందుకు ఇది నిలబడింది గుడి అని అంటూ ఉంటారు. పోయినప్పుడు అందరు అంటారు మమ్మల్ని. ఇక్కడ అంటే హైదరాబాద్లో కూడా మీరు అట్లా గుడులు కట్టించారా అమ్మ? అంటే డొనేషన్లు ఇచ్చాం మేడం. ఇక్కడ ఎన్ని ఇచ్చుంటారు? 6 or 7 ఇచ్చినాం. ఈ చుట్టుపక్కల అంతా కూడా ఇస్తూ ఉంటారా? జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర అక్కడ అమ్మవారి గుళ్ళకంతా టైల్స్, గ్రానైట్ అన్నీ వేయించాం. అలా అంటే మీది క్యాటరర్స్ సర్వీస్ కదా ఈ బిజినెస్. సో క్యాటరర్ సర్వీస్ టైంలో, కోవిడ్ టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురైనాయి? వాళ్ళందరికీ ఎటువంటి హెల్ప్ చేశారు మీరు? అదే మేడం, కూరగాయలన్నీ ఇచ్చినాము, బియ్యం ఇచ్చినాము, ఫుడ్ కూడా ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు చేసి ఇచ్చినాము. ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటారమ్మా? ఇప్పుడు కూడా మేము ఇంటి దగ్గర అందరికీ పంచుతూ ఉంటాను మేడం. సో క్యాటరింగ్ బిజినెస్ తో పాటు మీరు ఈ వీటిని కూడా, మీ ఇంటిని కూడా చూసుకుంటూ ఉంటారు. సో అసలు అదంతా ఎట్లా అంటే, నేను ఇంతాక అడిగాను కానీ ప్రశ్న ఇంకొంచెం ఎలాబొరేట్ గా చెప్పండి. లైక్ ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు? పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తారు? ఏ విధంగా మీరు జరుగుతూ ఉంటుంది మీ డైలీ రొటీన్? అసలు రొటీన్ అంటే 5:30కి లేస్తాను మేడం. మా వాళ్ళు అప్పటికే లేచేస్తారు, మాస్టర్లు అందరూ. వాళ్ళకి టీ పెట్టిస్తాను. మళ్ళీ కింద ఇంకేమన్నా ఉంటే వర్క్ చేసుకుంటా ఇంట్లో, లేకపోతే కింద ఉంటాము, వాళ్ళతో పాటు చూసుకుంటా ఉంటాము. మీరు కూడా వెళ్ళి చెయ్యి వేస్తారా వంట చేయడం అనేది? అంటే చెయ్యము, మాస్టర్లు చేస్తారు. వాళ్ళ దగ్గర అవన్నీ. మా ఆలయాలు కడుతున్నారు సరే, ఎన్నో ఆలయాలకి మీరు డొనేషన్స్ ఇచ్చారని చెప్పారు. బట్ అంటే ఇలా పండగలప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీరు పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుందా? లడ్డూలు ఇవ్వడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటారమ్మా? చేస్తాం మేడం. ఇది వినాయక చవితికి అంతా లడ్డూలు చేపిస్తాము. ఒక్కొక్క కిలో చప్పన చేసి మండపాలందరికీ ఒక్కొక్కటి పంచుతాము. అన్నదానాలు కూడా చేస్తాము. అన్ని మండపాలకు వాళ్ళకి కూడా ప్రసాదాలు, పులిహార కానీ హల్వా కానీ అన్ని మండపాలకి పంపిస్తాం. అయ్యప్ప స్వాముల పూజలకు కానీ వాటికి కూడా వాళ్ళకి కూడా పంపిస్తాం. ఏ పండగలకి మీరు ఇట్లా లడ్డూలు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు? వినాయకుని పండగకి ఇస్తాం మేడం. దసరా అదంతా కూడా ఎలా పులిహార, దద్దోజనము అవి పంచుతాం. అలా మీరేనా, లేకపోతే మీ బంధువుల్లో కూడా ఎవరైనా ఇంతటి చక్కగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ధార్మిక కార్యక్రమాలు చేస్తారు? రత్నారెడ్డి అని కొలమాసనపల్లి, ఆమెది పలంనేరు తాలూకా వాళ్ళది. ఆమె పెద్ద విగ్రహం, హనుమంతుని విగ్రహం కట్టించారనమాట మొరుము దగ్గర అని. అక్కడ అన్నదానము అన్నీ కూడా మేము అప్పుడు వాళ్ళు 9 రోజులు హోమాలన్నీ చేశారు. ఆమె కూడా చాలా బాగా చేస్తారు, దేవుళ్ళకంతా కూడా బాగా చేస్తుంది మా పిన్ని. మేము కూడా దాంతో పాల్గొన్నాం. అప్పుడు పాల్గొని మజ్జిగ అవన్నీ కూడా అక్కడ సేవ చేసాం మేము. మేడం, పాడుబడిన గుళ్ళని చూస్తూ ఉంటాం మనం చాలాసార్లు. అవును మేడం, చాలా ఉంటాయి పాడుబడిన గుళ్ళు ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు అయ్యో అనుకుంటూ వెళ్తూ ఉంటాం. మీరు ఏ విధమైన అంటే మీ లోపల ఉన్న బాధ ఎట్లా ఉంటూ ఉంటుంది? ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? అదే గుడిని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. అందరూ కలిసి చేసి దాని పెద్ద దేవుడిని ఆలయం నిర్మిస్తే బాగుంటుందని అనుకుంటాము. కానీ అందరు రావాలి కదా మేడం, అందరూ వస్తే బాగా ఉంటుంది. మనం ఒక్కరే అంటే చేయలేము కదా, అందరు వచ్చి అది చేస్తే బాగుంటుంది. సో మీరు అలా డబ్బులు ఇచ్చిన తర్వాత చక్కగా బాగైన గుడి, ఏదన్నా ఫేమస్గా అయిన గుడి ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి? ప్రస్తుతానికంటే 3 గుళ్ళు ఉన్నాయి మేడం. ఇది మురార్పల్లిలో ఓపులేశ్వర స్వామి గుడి, మొరంలో హనుమాన్ గుడి, ఇక్కడ రామన్పల్లిలో వేణుగోపాల స్వామి గుడి. అవి చాలా బాగా డెవలప్ అయ్యి బాగా పూజలు అవుతున్నాయి. చాలా బాగున్నారు, భక్తులు కూడా ఫుల్ వస్తున్నారు. అలాగే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు, ఆలయాలని ఆదుకునే వాళ్ళు ఉన్నారా? మీరు చూసారా అలాంటి వారు? ఇచ్చారు, చాలా మంది ఆడ కూడా డొనేషన్లు ఇచ్చారు. రామన్పల్లిలో మొన్ననే రీసెంట్గా 3 రోజులు అయింది. థర్స్డే అయింది అది ఓపెనింగ్. 3 రోజులు హోమాలు చేశారు, చాలా బాగుంది. పబ్లిక్ కూడా ఫుల్ వచ్చారు. అక్కడ కూడా అన్నదానం చేసినాం మేము. మా ఓన్గానే చేసినాం, ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోలేదు. 2000 మంది దాకా వచ్చింటారు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ 3 పూట్ల పెట్టినాం మేము. ఇప్పటిదాకా ఎప్పుడు డొనేషన్స్ లేకుండానే చేశారు? డొనేషన్ ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు. అంటే డొనేషన్ తీసుకుంటే కనుక కొంచెం ఇంకా పెద్ద లెవెల్లో చేసుకోవచ్చు కదా. అంటే మీరు అనుకోవచ్చు కానీ మనకొద్దు, మన శక్తి కొద్దీ మనం చేద్దామని అంతే. ఒక దగ్గర మనం తీసుకోవద్దు, మనమే ఇద్దామనేది మా ఒపీనియన్. బాగా చెప్పారమ్మా. అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు తెలియజేశారో ఒక గుడి గురించి, అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే మీ గురించి ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు? లైక్ ఇప్పుడు ఈ 3 గుళ్ళు చాలా చక్కగా ఫేమస్ అయ్యాయి, మీరు కనుక వెళ్తే ఏమంటూ ఉంటారు వాళ్ళు?
ఏమంటారంటే మీరు బాగా చేస్తారు, అన్నిట్లోనే పాల్గొంటారు, డొనేషన్లు ఇస్తారు, చాలా బాగుంటుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ గురించి అని అంటారు మేడం. అందరు ఊర్లో మొన్న కూడా అన్నారు, మీరుంటే చాలా బాగుంటుంది, పూజలు అవుతాయి, బాగా యాక్టివ్గా ఉంటారు. మా సార్ కూడా యాక్టివ్ ఉంటాడు, చాలా యాక్టివ్ ఉంటాడు. ఫుడ్ పెట్టే దగ్గర కానీ అసలు ఉండడు, వెళ్ళిపోతాడు అక్కడనే, ఇక సర్వింగ్ చేసేకి వెళ్ళిపోతాడు. బాగా చేస్తాడు. అట్లా వాళ్ళే వచ్చి భక్తులు వచ్చి వేరే గుళ్ళ గురించి చెప్పడం, మీకు వాటికి డొనేషన్స్ ఇవ్వాలని చెప్పడం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలా ఏమన్నా జరిగాయా? ఇస్తాం మేడం, ఆడ ఎవరైనా అడగని ఇస్తాం. మొన్న కూడా ఒక దగ్గరికి వెళ్ళాం కర్ణాటకలో, ఆమె హనుమంతుని గుడి కట్టించింది అనమాట. అక్కడ ఉండి పెట్టిండారు, దాంతో 35,000 ఉండిందంట. ఆ ఉండినే లేపుకొని వెళ్ళిపోయిండారు. మళ్ళీ ఆమె అడిగింది, అన్న మీరేమన్నా చేస్తారంటే మేము చుట్టూ గ్రిల్ చేపిస్తామమ్మా, ఎంత అవుతుందో అడిగి నాకు ఫోన్ చేయి, నేను వేపిస్తా అన్నాడు మొన్న. దీంతోపాటు ఈ కార్యక్రమాలు అంటే ఇట్లా ఆలయాలని పునర్నిర్మించడం కానీ వీటితో పాటు మీరు వేరే వాళ్ళతో కలిసి ఏమన్నా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారా? అంటే చేస్తూ ఉంటాం మామూలుగా. సో పూజా కార్యక్రమాల్లో ఏమన్నా పాల్గొంటూ ఉంటారా? అంటే ఈ ఆలయ పునర్నిర్మాణాలు ఇవన్నీ కాకుండా మహిళలతో కలిసి పూజా కార్యక్రమాలు కానీ ఇలా వాటిలో పాల్గొనడం, వారికి పూజ బాగా జరిగేలాగా చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారమ్మా? చేస్తాం మేడం. బతుకమ్మది కూడా చేస్తారు, గ్రౌండ్లో బాగా చేస్తారు. అక్కడ బతుకమ్మలు పెట్టి బతుకమ్మ ఆడతాము. అక్కడంతా ప్రోగ్రాంలు ఉంటాయి, సన్మానాలు ఉంటాయి, అన్నీ అక్కడ అన్నీ మేమే చేస్తాం. మీరే ప్రోగ్రామ్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. భక్తి పెంచే విధంగా అంటే ఈ ప్రజలందరిలో భక్తుల్లో భక్తి పెంచే విధంగా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? ఎక్కడ పూజలున్నా ఇన్విటేషన్లు వచ్చినా మేము వెళ్తాం మేడం. అక్కడ పూజలు అంతా పాల్గొంటాము, గుళ్ళకంతా వెళ్తూ ఉంటాము మేడం. అంటే ఎంత ఆలయాలను పునర్నిర్మించినా సరే, ఎంత డొనేషన్స్ ఇచ్చినా సరే, ఆ గుడిలో పూజారులదే కీలక పాత్ర ఉంటుంది. అంటే పూజలు చేయడం కానీ అన్నీ చూసుకోవడం కానీ. చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో పూజారులు అనగానే కష్టంగా ఉంటుంది అని చెప్పుకోవడం మనం చూస్తుంటాం. అమ్మాయిలు కూడా ఇవ్వట్లేదు మీరు చెప్పినట్టు. కాబట్టి అంటే చెప్పారు కూడా మాకు, పూజారులు అంటున్నారు అమ్మా ఇస్తలేరు అమ్మాయిలు కూడా మాకు అని అన్నారు, మాతో కూడా చాలా మంది అన్నారు. మరి ఆ పూజారులకు కూడా మీరు ఏమైనా ఇస్తూ ఉంటారా? వాళ్ళ మేడం ఒక 2 వస్తారు. థర్స్డే అయితే ఒక సాయిబాబా పంతులు వస్తాడు, 5 మంది పంతులకు మా తోచినంత మేము ఇస్తాం. వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి అమ్మ అంటే ఇక మేము మా తోచినంత మేము వాళ్ళ చేతిలో పెడతాం, దండం పెట్టి ఇంకా మాకు ఆశీర్వాదం ఇచ్చి వెళ్తారు. అండ్ మీకు ఒక టీం ఉంటుందా? లైక్ మహిళలందరూ కలిసి ఇప్పుడు పూజా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు కదా, ఇట్లా లలితా సహస్రనామం ఇట్లా చదువుకోవడానికి అట్లా ఏమన్నా కొంతమంది మహిళలందరూ కలిసి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా? చేస్తారు మేడం, మా ఇంటి దగ్గర అందరు చేస్తారు. వెళ్తాం మేము కూడా, గుడిలో అంతా చేస్తారు, చదువుతారు. సత్యనారాయణ వ్రతం ఉంటే కానీ అక్కడికి వెళ్తాము. ఇది గుడిల్లో అంతా అభిషేకాలు చేస్తారు కదా, టీం అంతా వెళ్తూ ఉంటాం. మీకంతా ఒక టీమ్ ఫామ్ అయిపోయి ఉంటుంది ఎప్పటి నుంచో చేయడం వల్ల. వాళ్ళ ఇంట్లోకి మేము వెళ్తూ ఉంటాం. ఈ అంటే గుడులలో ఈ సాయంత్రం పూట పారాయణాలు వాటిని కూడా నిర్వహిస్తూ ఉంటారా మీరు? వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఒక గుడిని కట్టేసిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ అంటే బ్యాకప్ అంటూ ఉంటారు చూసారా, అంటే మళ్ళీ వెళ్ళి దాన్ని చూసుకుంటూ మళ్ళీ వెనక్కి రావడం ఇట్లా చేస్తూ ఉంటారా? మళ్ళీ దానికి డొనేషన్స్ ఇవ్వడం, దానికి ఏం కావాలి సౌకర్యాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, లేదంటే ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత? లేదు, చేస్తూ ఉంటాం. ఏమన్నా సరిపోకుంటే కూడా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇట్లుంది అంటే మేము డొనేషన్ ఇస్తాం మేడం. మేడం, అలానే తెలుగు రాష్ట్రాల్లో చూస్తే వేప చెట్లు అనగానే దేవతగా కొలుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వేప చెట్టు చూస్తే అంతా ఎండిపోయి కనిపించడం, నీట్గా లేకుండా ఎక్కువ కూడా కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో. ఎండిపోతున్నాయి వర్షాలు లేక. అవును, మరి దానికోసం ఏమన్నా చేస్తున్నారమ్మా మీరు? వేప చెట్టుని మనం దేవతలాగా కొలుస్తాం మేడం. దానికి అది చచ్చిపోతా అంటే ఇక మనం వాటర్ లేక దానికి వాటర్ పోస్తాము, దానికి కెమికల్ వేసి దాన్ని కొంచెం చిగురిచ్చేలాగా చేస్తాం మేడం. అలానే అంటే ఇంకా ఎన్ని చెట్లని మీరు చెట్లు నాటడం జరిగిందా? నాటినాం మేడం, మా దీంతో 300 చెట్ల దాకా నాటాము కరోనా టైంలో. ఎక్కడ నాటారు? ఊర్లో, చిత్తూరు జిల్లాలో. అవి ఇప్పుడు పెద్దవైనాయా? ఎట్లా ఉన్నాయి అవి? పెద్దవైనాయి, బాగుండాయి, చెట్లంతా కూడా బాగుండాయి. చెట్లు అనగానే నిజంగానే అందరికి హాయిగా అనిపిస్తుంది. గాలి వస్తుంది, అక్కడనే కూర్చుంటాం వెళ్ళి మేము. చింత చెట్టు కానీ, అది కోకోనట్ చెట్లు కానీ, మంచి ఉపయోగకరమైన చెట్లు వేశారు. మామిడి చెట్లు కానీ, యాప చెట్లు కానీ అన్నీ ఉన్నాయి అక్కడ. పక్షులకి, మనకే కాదు పక్షులకు కూడా ఉపయోగపడే విధంగా వేశారు. నేరేడు చెట్లు అవన్నీ, జామ చెట్లు, సపోటా చెట్లు. ఇంకా నాటే ఉద్దేశం ఉందా అమ్మా? ఇంకా ఎక్కడెక్కడైనా నాటుతారా? హైదరాబాద్ లో కూడా నాటారా? హైదరాబాద్ లో ఎక్కువ నాటలేదు కానీ ఊర్లో నాటాము ఎక్కువ.
ఇప్పుడు నాటుతాం, మాది ఓ పొలం ఉంది, దాంతో నాటుదాం అనుకుంటున్నాం ఇప్పుడు. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం, సమ్మర్ వచ్చేసింది, చాలా దాహంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎక్కడ మంచినీళ్ళు కనిపించడం కానీ ఏమి ఉండవు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి మంచినీళ్ళు ఏమన్నా సప్లై చేస్తున్నారు? చేస్తున్నాం మేడం, అది టాటా వేసి పెట్టాం, అశోక లైలాండ్ ట్యాంకర్ దాంతోనే ఫిట్ చేసేసి ఎక్కడ పబ్లిక్ ఉంటే అక్కడ కూల్ వాటర్ పెట్టి సప్లై చేస్తున్నాం మేము. జూబ్లీ బస్ స్టాండ్ కానీ మొత్తం ఏరియా, ఇక్కడ మొత్తం ఏరియాలో అంతా ట్యాంకర్ పెడతాం, అక్కడక్కడ రోజుకు ఒక్కొక్క దగ్గర పెట్టి సప్లై చేస్తాం. ఎన్ని పెట్టుంటారు ఇప్పటికి? ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు? 1.5 month అయిపోయింది మేడం. ఇంకా వేరే రాష్ట్రాలకు కూడా పంపించడం అట్లా చేస్తుంటారా? ఈరోజు కర్ణాటకకి వెళ్తుంది, ఇప్పుడు అక్కడ రేపు ఎల్లుండి అక్కడ ఉంటుంది. 501 మంది పెళ్ళి, అక్కడ ఒక స్వామీజీ ఉంటాడు, చాలా బాగా చెప్తాడు ఆయన, అన్ని మొత్తం మన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా చెప్పేస్తాడు అనమాట. ఇట్లా ఉంది చేసుకోండి అని చెప్తాడు. అక్కడ రేపు పెళ్ళి ఉంది, అక్కడ ట్యాంకర్ పంపించినాము, 2 మాస్టర్లు కూడా పంపించినాము వంట చేసేదానికి. మా బండ్లే పంపించి ఇక 3 మంది ఇప్పుడు బయలుదేరారు ఈరోజు. అలానే మీకు క్యాటరింగ్ సర్వీస్ ఉంది కదా, మీరు ఈ ఎంప్లాయ్మెంట్ అది అంటే ఎవరన్నా ఉద్యోగార్థులు వస్తే కనుక వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాం మేడం, ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. ఇప్పటికీ చాలా మంది వస్తారు మా దగ్గర. మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? అన్ని చోట్ల ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉంటారా? ఒకటే మేడం, ఒకటే బ్రాంచ్, అక్కడే వస్తారు అంతమంది. ఒక్కోసారి వస్తే 50 మెంబర్స్ అట్లా వస్తారు, వర్కర్సే ఉంటారు, అంతమంది ఉంటారు. ఇట్లా ఫంక్షన్ హాల్ అంతా పెళ్ళిళ్ళు చేసినాం అనుకో, అక్కడ 100 మెంబర్స్ కావాలి మాకు, వాళ్ళకంతా కూడా ఉపాధి కల్పిస్తాం మేము. అలాగే చాలామంది వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఉంటూ ఉంటారు, వాళ్ళకు కూడా మీరు ఏమైనా సాయం చేస్తూ ఉంటారా మేడం? మా దగ్గర వర్క్ ఉంటే కూడా పెట్టుకుంటాము, వర్క్ చేయించుకుంటాము, అమౌంట్ కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి, మా దగ్గర చేసుకుంటాం మేము. ఎంతమంది వచ్చినా జాయిన్ చేసుకుంటాం వాళ్ళని. నెల ఇంత అని ఎవరికైనా వచ్చే వాళ్ళకి ఇస్తూ ఉంటారా? ఇస్తూ ఉంటాం. ముసలోళ్ళు, ఇట్లా భర్త చనిపోయిన వాళ్ళకి పింఛన్ లాగా ఇస్తూ ఉంటారా? పింఛన్ లాగా ఏం లేదు, వాళ్ళు వచ్చి అడుగుతారు ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు కొంచెం ఇస్తాం మేము. మనకి ఫ్యామిలీ స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా, మన చుట్టుపక్కల ఎవరున్నా సరే ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు బయటకు వెళ్ళి ఎక్కడికన్నా ఏమన్నా చేయాలన్నా సరే ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ చాలా ఉండాలి. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మీ వారు ఏం చేస్తారు? పేరు నాగభూషణం రెడ్డి. మా హస్బెండ్ కూడా క్యాటరింగే, బాగా సపోర్ట్ ఉంటాడు మాకు. మా టీం కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. మేడం, మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, చాలా చాలా సంతోషం. ఎందుకంటే బయట చూస్తే అసలు చాలామందికి అన్నార్తులు ఉంటారు, దాహార్తులు ఉంటారు, అలాగే గుడులు కూడా ఎన్నో వదిలేసి ఉండడం మనం చూస్తూ ఉంటాం. వాటన్నిటికీ కూడా మంచిగా డొనేషన్స్ ఇవ్వడం కానీ, సేవా కార్యక్రమాలు నిర్వహించడం కానీ చాలా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మీ సేవలు ఇంకా బాగా విస్తరించాలి, ఎంతోమందికి మీరు సహాయపడాలి అని కోరుకుంటుంది మా వనిత టీవీ. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ మా. ఇది ఈనాటి మన నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.